ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య మహోన్నత రాజశేఖర నీకు వందనాలు తండ్రి దేవా. నిన్ను ఆరాధించడానికి తండ్రి దేవా, నిన్ను సేవించడానికి, నిన్ను తండ్రి దేవా పూజించడానికి తండ్రి దేవా మేము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి దేవా. మా మధ్య నువ్వు దిగి ఉన్నావు యేసయ్య తండ్రి దేవా. నీ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి తండ్రి దేవా, నీ వాక్కుని మాకు వినిపించడానికి, మా శ్రమలకి సమాధానం కలగజేయడానికి తండ్రి దేవా ఇక్కడ దిగి ఉన్న యేసయ్య నీకు వందనాలు తండ్రి దేవా. వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి దేవా నా ఆలోచనలు తీసివేయండి, నువ్వే మాట్లాడండి, నీ ఆలోచనలు మాకు దయచేయండి. నీ మాటలు మేము వినాలి తండ్రి దేవ, నీ మాటలు జీవపు మాటలు. వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవ, నాకు కూడా తండ్రి దేవ నీ జీవము కలగచేయండి. మా శ్రమల నుంచి విడుదల మాకు దయచేసి నీ మహిమను మాకు కనపరుచుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం రోజు? స్పెషల్ డే ఒకటి ఉంది, మట్టల ఆదివారం. హల్లెలూయా. మనకందరికి తెలిసి ఏంటంటే మట్టల ఆదివారం. మట్టల ఆదివారం రోజు ప్రభు ఒక మాటలు అంటాడు. ఏమంటాడంటే అది మస్తు నచ్చుతాయి. ఏంటంటే అందరు ఆరాధించారు, అందరూ హోస్తన్నా హోస్తన్నా అని చెప్పి అందరూ యేసు ప్రభుని ఆయన గాడిద మీద వస్తూ ఉంటాడు. ఆ పిక్చర్ కూడా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే ఎవరైనా రాజు గుర్రం మీద వస్తూ ఉంటే అందరు జైజేలు చెప్తూ ఉంటారు. ఆ గుర్రం, ఆ రథాలు ఎంత మంచిగా ఉంటే వీళ్ళు అబ్బా ఎంత మంచిగా ఉందని చెప్పి హోస్తన్నా హోస్తన్నా అని చెప్పి ఆ రథములని, ఆ సైనికులను చూసి అట్లా చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఎట్లా వస్తున్నాడు? మనం తిట్టేటప్పుడు యూజ్ చేస్తాం, గాడిదల్లారా మీరు ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తాం. వీని గాడిద మీద ఎవరన్నా అప్పుడు ఆ టైంలో రాజుల టైంలో ఏంటంటే ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని గాడిద మీద ఊరేగించేటోళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గాడిద మీద వస్తుండు, అయినా మనుషులు ఏమంటారు? అది అనొద్దు. రాజు రథం మీద గుర్రంల మీద వస్తూ ఉంటే హోజన్నా హోజన్నా అన్నారంటే ఓకే, దానికి అర్థం ఉంది. కానీ యేసు ప్రభు గాడిద మీద వస్తూ ఉన్నారు, కానీ అయినా ప్రజలు అంటారు హోజన్నా హోజన్నా అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎట్లాంటి స్టేజ్ ఉన్నాం అనేది అవసరం లేదు. దేవుడు మహిమపరిచినప్పుడు మనం మహిమపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అది చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, అందరు హోజన్నా హోజన్నా అంటూ ఉంటారు, కానీ కొందరు పరిసయ్యులు మాత్రము షాక్ అవుతారు. ఏంది అల్లరి, ఏంది హోజన్నా హోజన్నా ఏంది వీళ్ళు ఇట్లా రుస్తుర్రు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారట. అనుకున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఒక గొప్ప మాట అంటాడు. ఏమంటాడంటే ఒకవేళ వీళ్ళు అరవకపోతే రాళ్ళు అరుస్తాయి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అరవకపోతే? మనుషులు అరవకపోతే ఎవరు అరుస్తారంట? యేసు ప్రభుని ఆ సృష్టి కూడా ఆరాధిస్తుంది. హల్లెలూయా. మనుషులం అరవాలనా, రాళ్ళు అరవాలనా? రెండు అరవాలి. హల్లెలూయా. దేవుని రాళ్ళు స్తుతించాలి, మనుషులు కూడా స్తుతించాలి. హల్లెలూయా. మనుషులు స్తుతిస్తుర్రా? కొందరు రాళ్ళ లాంటి మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా స్తుతించును గాక. హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారం రోజు మనం ఎవరం మౌనంగా ఉండే రోజు కాదు ఇది. మీరు మౌనంగా అంటే ఎవరు అరుస్తారు? రాళ్ళు అరుస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనం అరవాలి, రాళ్ళు అరుస్తారని మనకు సంబంధం లేదు రాళ్ళ గురించి, మనం మాత్రం అరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధికి వస్తాము, మనం సైలెంట్గా ఉంటాము. సైలెంట్గా ఉండి మన శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆయనను ఆరాధించడం మానేసి మన శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అరే రేపు ఏమవుతుంది, అరే ఎల్లుండి ఏమవుతుంది, ఇంటికి వెళ్ళినాక ఏం వండుకోవాలి, రేపు ఈ పెళ్ళి ఉంది, ఈ వారంలో ఈటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఈ అప్పులు కట్టాలి, ఇంకా ఇది ఏమవుతుంది మనకి మళ్ళీ మంత్ స్టార్ట్ అవుతుందంటే లోన్స్ కట్టేటోళ్ళకి ఉంటుంది, అవి ఎట్లా కట్టాలి, ఇప్పుడు పైసలు లేవు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎక్కడికి వచ్చి, సంఘానికి వచ్చి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటికి చుట్టాలు వస్తారంట, వాళ్ళకు వస్తే ఏముండాలి, వాళ్ళు ఈ మాట అన్నారు, అది ఇది అన్నీ చెత్తంతా తీసుకొని మనం వచ్చి ఇక్కడ కూర్చుంటాం. హల్లెలూయా. ఆరాధించడానికి వస్తున్నామా, ఇవన్నిటి గురించి ఆలోచించడానికి వస్తున్నామా? ఆరాధించడానికి వచ్చిరా? ఎంతమంది చెత్త తెచ్చుకుర్రు? చెత్త తెచ్చుకుర్రా? రారా అంకిత ఒకసారి మీకు చూపెడతారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, మీ చెత్తను తీసుకురండి, తప్పులేదు, మీ చెత్తతోనే రండి. అలా అయితే మీరు ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు 1 పేతురులో ఉంటుంది, 1 పేతురులో 5వ అధ్యాయంలో ఒకసారి వాళ్ళ పరిస్థితి చూపెడతాం. ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళు అంటే ఎట్లుండాలంటే, ఆయన మీ గురించి చింతిస్తున్నారు అంటే ఇది యాక్చువల్గా ఆలోచిస్తుండు అని చెప్పొచ్చు. ఆయన మీ గురించి ఆలోచిస్తుండు కాబట్టి మీ చింతలన్నీ ఆయనపై మోపండి. హల్లెలూయా. ఎవరిపై మోపాలంటే మీరు అందరు చింతలతోనే వస్తున్నారు, కరెక్టే. కానీ ఎవరి దగ్గర వస్తుర్రు? యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మీ చింత యావత్తు ఏం చేయాలంటే ఆయన మీద మోపాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ చెత్త అంతా ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చి, దేవా ఇగో నాకు ఈ భారం ఉంది దేవా, ఈ శ్రమ ఉంది దేవా, ఈ అప్పులు ఉన్నాయి దేవా, ఈ అనారోగ్యం ఉంది దేవా, కానీ వచ్చింది నా యేసుక్రీస్తు రక్షకుని దగ్గరకు వచ్చిన కాబట్టి నేను నా చెత్త అంతా ఏం చేస్తానంటే నీకు అప్పచెప్పేస్తున్నా దేవా. నీ భారం అంతా ఎవరి మీద ఏమనుంది? నా మీద వేయకండి. ఎవరి మీద వేయాలి?
చెప్పండి, ఎవరి మీద వేస్తారు మీ భారం అంతా? అది చెప్పడానికి కూడా కొందరు భారంగా ఫీల్ అవుతారు. హల్లెలూయా. అంత భారంగా ఫీల్ కాకండి, మీ భారం అంతా ఎవరి మీద వేయండి. చెప్పండి, ఎవరి మీద వేయండి. యేసు ప్రభు సిల్వలో ఎట్లా చనిపోయాడు ఒకసారి చూపెట్టు. ఇప్పుడు సిల్వ అనుకోండి, మీరు ఎవరి దగ్గరకు వచ్చిండి ఈరోజు? సిల్వలాగా చేయరు ఒకసారి. ఇట్లా యేసు ప్రభు సిల్వ మీద చనిపోయాడు. ఎంత మంచిగా చూడు, హ్యాండ్స్ ఇట్లా. ఇది నీ భారం. మీరు వచ్చి ఏం చేయాలి? యేసు ప్రభువా నా భారాన్ని తీసుకో. సిల్వలో మంచి చేతులు చెప్పింది కదా యేసు ప్రభు, అది మంచి హ్యాంగర్లా ఉంది అనుకోండి. యేసు ప్రభుకి ఏం చేయాలంటే మీ భారాలన్నీ కూడా ఆయన మీద ఏం చేయమని ఉంది బైబిల్లో? ఆయన మీద మోపండి. అంటే తప్పు లేదు. మీ శ్రమలు బ్యాగ్ తీసుకొచ్చిర్రు, ఇంట్లో శ్రమలు ఉన్నాయి, అన్నీ మీ అప్పులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మీరు యేసు ప్రభు సన్నిధికి వచ్చి మీ బ్యాగ్ మీ దగ్గర పెట్టుకొని అయ్యో నా శ్రమలు, అయ్యో నా బాధలు అని చెప్పి ఇట్లనే నేను ఎవ్వరికి ఇయ్యా నా శ్రమలు అని చెప్పి మీ పిల్లల్లాగా దాచిపెట్టుకోకండి మీ శ్రమలన్నింటినీ. హల్లెలూయా. అట్లా దాచిపెట్టుకోవడం ఆలోచిస్తున్నట్టు, అయ్యో నేను రేపు ఏం చేయాలి, అయ్యో ఎల్లుండి ఏం చేయాలి, ఇవి ఆలోచిస్తున్నారు. అంటే మీ బ్యాగ్ని మీ దగ్గరనే పెట్టుకుంటున్నట్టు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పిండు? మీ చింతను ఎవరి మీద వేయాలన్నా చెప్పిండు. చెప్పడానికి ఇంకా ఇష్టపడతారు. ఈరోజు మట్టల ఆదివారం, మీరు అరవాలే హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారమా మౌన ఆదివారమా? మట్టల ఆదివారం రోజు అందరు రాళ్ళే స్తుతిస్తే అన్నప్పుడు మీరు ఎట్లుండాలి అది కూడా చెప్తారు. సరే ఓకే, హల్లెలూయా. ఇదేనానండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సిలువ దగ్గరకు వచ్చిన చేదుపర్రా మనం ఏం చేస్తున్నామంటే, దేవా నా భారమంతా, నా అప్పుల భారమంతా, నా అనారోగ్య భారమంతా, నా భర్త భారము, భార్య భారము, అత్త భారము, కోడలి భారము, ప్రతి ఒక్క భారము ఎవరి మీద వేసేస్తున్నా. నేను మాత్రం దేవా నిన్ను స్తుతిస్తా. శరణు యేసు పాట పాడుతూ ఉండాలి. హల్లెలూయా. మనకి పాట కూడా ఉంది, సిలువే నా శరణా. శరణం ఎక్కడుంది నీకు? సిలువ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? పాట అదే పాడతాంగా, సిలువే నా శరణాయనురా. నీకు ఎక్కడ దొరికింది ముక్తి? సిలువయందే ముక్తి బలమును జూచితిరాని. సిలువయందేసయా బలమును జూచితిరా నీ. నా శరణా. నేను పాట పాడుతూ ఉన్నా కదా, అప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఇందులో ఏమున్నాయి ఇప్పుడు మన దగ్గర? నీ అప్పులు, బాధలు. ఒకసారి యేసుప్రభు ఒకసారి చూడు ఏమున్నాయి వాళ్ళు. చూస్తుండు నా శ్రమలు, నా బాధలు, నా రోగములు. ఇవన్నీ ఉన్నాయి, ఇలా చెత్త ఉంది. అవసరం ఇవి పనికొస్తాయా? ఈరోజు పేపర్లు కూడా కావు ఇవి. హల్లెలూయా. అస్సలు పనికిరావు. ఏం చేస్తాడు యేసుప్రభు? పడేసిండు. ఇప్పుడు అందులో మంచి ఆశీర్వాదాలు ఏమన్నా? హల్లెలూయా. ఏమో వేస్తుండు, చూపెట్టు వాళ్ళకి, చూపెట్టు. 100 రూపాయలు. హల్లెలూయా. చెత్త కాగితాలు తీసేసిండు, ఇప్పుడు ఏం చేస్తుండు? ఆశీర్వాదం. నాకు 100 రూపాయలు ఇస్తుండు. హల్లెలూయా. మళ్ళీ వేసుకోను, నేను తీసుకుంటాను. యేసుప్రభు ఏం చేసిండు అంటే, ఇప్పుడు శ్రీమంతా తీసేసిండా లేదా? ఈ బ్యాగును నీ దగ్గర పెట్టుకుంటావా, యేసుప్రభు మీద వేస్తావా? దేవా నాకు నా ఆలోచన దేవా, నా బ్యాగ్ దేవా, నా పేపర్లు దేవా, నా శ్రమలు దేవా అనుకున్నావు అనుకో, నీకు విడుదల రాదు. యేసుప్రభు అంటాడు, నీ చింత యావత్తు ఎవరి మీద మోపాలే? యేసుప్రభు మీద మోపిన. థ్యాంక్ యూ చేసి పాట వాడినా లేదు ఇంతసేపు. అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, శ్రమలు పోయినాయి. అప్పుడు నేను ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నా. హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు ఇప్పుడు శ్రమలు ఉన్నాయా? మీరు కూడా వచ్చేటప్పుడు శ్రమలతో వచ్చారేమో, ఇప్పుడు ఈ బ్యాగ్తో వెళ్ళును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలతో వెళ్ళును గాక. కానీ దానికంటే ముందు ఎవరికి ఇవ్వాలి ఆ బ్యాగు? యేసుప్రభుకి ఇచ్చి మీరు ఏం చేయాలి? ఆలోచించాలనా, ఆరాధించాలనా? మీరందరూ ఆరాధించిన గాక. హల్లెలూయా హల్లెలూయా. అట్లయితే వాక్యంలోకి వెళ్దాం. థ్యాంక్స్ రా. ఓకే, మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ వర్స్ చూసుకుందాం. ఈ వర్స్లో ఏమని రాసి ఉందంటే, మనము మహిమ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి లాస్ట్ ఇయర్ దేవుడు కృపనిస్తా అన్నాడు. ఈ ఇయర్ దేవుడు ఏమిస్తా అన్నాడు అంటే మహిమనిస్తా అన్నాడు. ఏమిస్తా అన్నాడు?
ఆయన మహిమను చూస్తూ ఉండాలి. ఆయన మహిమను చూస్తూ ఉంటే ఎందుకు ఆయన మహిమను చూడాలంటే మోషే ఆయన మహిమను చూసినని బైబిల్లో రాసింది. ఎవరు చూసినట్టు ఆయన మహిమని? మోషే ఆయన చూసిన. మోషేలాగా మనం మారాలి. ఎందుకంటే బైబిల్లో 103 కీర్తనలు ఉంది 7వ అధ్యాయంలో. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకి తన క్రియలను కనపరచెను. హల్లెలూయా! ఎంత మంచిగా దేవుడు విభజిస్తుండంటే, ఎంత మంచిగా దేవుడు అర్థం చేపిస్తుండంటే, మోషే కంట తన మార్గంలో తెలియజేసిందంట, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచిండు. మనం కూడా మనుషులకి ఇక్కడ చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే, దేవుడు యేసుప్రభు చేసే ప్రతి కార్యం అంట ఇజ్రాయెల్ ప్రజలు చూసిరంట. ఆయన ఎర్ర సముద్రంను పాయలు చేస్తే చూసిండ్రు, ఆకాశం నుంచి మన్నా ఇస్తే చూసిరు, బండ నుంచి నీళ్లు ఇస్తే చూసిరు. కానీ ఎందుకు అట్లా చేస్తుండో అర్థం కాలే వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా! దేవుడు బండ నుంచి ఎందుకు నీళ్ళు ఇస్తుండు? మామూలుగా ఆకాశం నుంచి వర్షం కురిపించవచ్చు కదా. అర్థం కాలే వాళ్ళకి. ఆకలి అయితే మన్నాను ఎందుకు కురిపించిండు యేసుప్రభు? మామూలుగా కోడిలో మేకలో పంపించవచ్చు కదా, కోసుకొని తింటుండే కదా. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుండు అర్థం కాలే మనుషులకి. మోషేకి అర్థమైందంట. హల్లెలూయా, హల్లెలూయా! మనకు కూడా ఏంటంటే కొన్నిసార్లు దేవుని కార్యాలు అర్థం కావు, నిజంగా అర్థం కావు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన క్రియలనే చూస్తారంట. దేవుడు ఎప్పుడైతే ఆకాశం నుంచి ఆ మన్నాను కురిపించిండో, ఎర్ర సముద్రంని పాయలు చేసిండో, అప్పుడు స్తుతిస్తూ ఉంటారంట. ఓ దేవా, నువ్వు ఎర్ర సముద్రంని పాయలు చేసినావు దేవా, ఎంతగానో అద్భుతంలో చేసినావు దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుని. ఆయన క్రియల్ని చూసినప్పుడు, ఆయన క్రియ జరిగిన ప్రతిసారి దేవుని వాళ్ళు ఆరాధించేటోళ్ళంట. ఆయన బండ నుంచి నీళ్ళు ఇయ్యంగానే దేవుని సపట్లు కొట్టుకుంటూ ఆరాధిస్తుండే అంట. ఆయన ఆకాశం నుంచి బండ ఇయ్యంగానే సపట్లు కొట్టుకుంటూ ఆరాధిస్తుండేనంట. హల్లెలూయా! మనం కూడా పాట పాడతాం. ఆకాశము నుండి, దేవుడు మన్నా అయ్యంగానే ఆకాశము నుండి మన్నను పంపిన యేసుని స్తుతించెదము, బండ నుండి మధుర జలములు పంపిన ఆ యేసుని స్తుతించెదము, బండ నుండి మధుర జలములు మళ్ళీ ఇంకోసారి ఎర్ర సముద్రం అలా సైన్యములకు అధిపతి ఆయనే ఆ యేసుని స్తుతించెదము. స్తుతించండి అని. అలా సైన్యములకు అధిపతి ఆయనే ఆ యేసుని చెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను. ఎవరిని స్తుతిస్తున్నావు? అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను. హల్లెలూయా, హల్లెలూయా! స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు. హల్లెలూయా! వాళ్ళు అట్లా పాట పాడుతున్నాడు ప్రతిసారి. సముద్రం పాయలాగానే పాట పాడుతున్నారు, బండ నుంచి నీళ్ళు రాగానే పాటలు పాడుతున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది కానీ ఆహారం దొరకదు, ఎప్పుడైతే శత్రువులు తరుముతారో వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు, అప్పుడు స్తుతి పోయిందంట. అప్పుడు మోషేని ఏమంటారు అంటే, ఓ మోషే, తిడతా ఉన్నారు. ఇప్పుడేమో అప్పుడే స్తుతిస్తారు, అప్పుడే తిడతా ఉంటారు. అప్పుడే ఆకాశము నుండి అగ్నిని అని చెప్పి పాట పాడినోళ్ళు తర్వాత మోషేని చూడగానే ఐగుప్తు నుండి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన అన్నట్టు ఏదో ఒక పాట పాడుకుంటా ఇప్పుడు వేరే రకంగా పాడారు. నిన్ను రాళ్ళతో కొట్టి చంపుతాం మోషే అని చెప్పి రాళ్ళందరూ పట్టుకుర్రంట. హల్లెలూయా! మంచి జరిగినప్పుడు ఏమో ఆకాశము నుండి అని గట్టి వాడిరు, స్తుతిస్తాను వాడిరు. చెడు జరిగినప్పుడేమో రాళ్ళ కొట్టి నిన్ను సంపుతా మోషే అని చెప్పి ఇట్లా వాడతారు. హల్లెలూయా, హల్లెలూయా! దేవుడు ఎందుకు అట్లా చేస్తుండు అర్థం కాలే వాళ్ళకి. మనకు కూడా కొన్నిసార్లు అర్థం కావు. మనం ఆయన క్రియల్ని చూసినంత వరకు మోషేలాగా ఉండాలా, ఇజ్రాయెల్ ప్రజలాగా ఉండాలా? మోషే దేవుడు ఎందుకు ఒక కార్యం చేస్తుండు అంటే ఎందుకు చేస్తుండో అర్థమైంది మోషేకి. ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలే. దేవుడు చేసే కార్యాలనే చూస్తూ ఉన్నారు. మంచి చేస్తే ఆరాధిస్తారు, చెడు చేస్తే సంపుతా అంటారు. మోషే అట్లా కాదు, మంచి చేసినా నేను స్తుతిస్తా, చెడు చేసినా నేను స్తుతిస్తా. హల్లెలూయా! ఎందుకంటే మోషేకి దేవుని మార్గంలో అర్థమైనాయి అంట. దేవుడు ఎందుకు అట్లా చేస్తుండో అర్థమైందంట. ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలే. హల్లెలూయా, హల్లెలూయా! మోషేకే ఎందుకు అట్లా అర్థమైంది? మోషేకే దేవుని మార్గంలో ఎట్లా అర్థమైనాయి? ఇజ్రాయెల్ ప్రజలకేమో దేవుని మార్గం అర్థం కాలేదు, ఆయన క్రియలు అర్థమవుతూ ఉన్నాయి. అందుకోసం ఇజ్రాయెల్ ప్రజలు యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభుని అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన వాగ్దానంలో ఏం చెప్తున్నాయి అంటే, నీకు విడుదలిస్తా 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 అని చెప్పినారు. యేసుప్రభు వచ్చినప్పుడు నేను విడుదలిస్తా, నేను నీకు విడుదలిస్తా విడుదలిస్తా అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిండు. కానీ ఎట్లా విడుదలిస్తా అని వాళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, పాపంల నుంచి విడుదలిస్తా అని చెప్పిండు. ఎక్కడి నుంచి విడుదలిస్తా అన్నాడు?
వాళ్ళు ఏమనుకున్నారు అంటే శత్రువుల నుంచి విడుదలిస్తాడేమో, ఆయన రాజులాగా వస్తాడేమో, యుద్ధం జరుగుతుందేమో, ఇట్లా చనిపోయే యేసుప్రభుని చూడలే వాళ్ళు ఒక రాజులాగా వచ్చే యేసుప్రభు కోసం ఎక్స్పెక్ట్ చేసిరంట. అంటే యేసుప్రభు మార్గం లేదో వాళ్ళకి అర్థం కాలే. ఐజయా 61లో అదే ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే 61వ అధ్యాయంలో, యెహోవా హితవత్సరాన్ని అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అంటే కృపా సంవత్సరాన్ని ఫస్ట్ ఇచ్చిందంట. తర్వాత మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి. రెండింటికి డిఫరెన్స్ ఉంది. కృపా సంవత్సరం ఇది, హితవత్సరం అంటే కృపా సంవత్సరం. అంటే యేసుప్రభు ఫస్ట్ వచ్చి చనిపోవాలి. విడుదల ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ యేసుప్రభు చనిపోవాలి, తర్వాత ప్రతీకారము, తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది. అదే రెండో రాకడ. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకున్నారు అంటే ఈ వచనాన్ని మర్చిపోయారు వాళ్ళు. అందుకోసం యేసుప్రభు వచ్చినప్పుడు ఇదే చూస్తున్నారు, దేవా మాకు విడుదలిస్తాను అంటే కరెక్టే, దేవుడు విడుదలిస్తాడు, ఫస్ట్ పాపంలో నుంచి విడుదలిస్తాడు. అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకోసం యేసుప్రభు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించలేకపోయారు. మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతలేవు అనుకో, కొన్నిసార్లు యేసుప్రభుని మనం నమ్ముకుంటూ ఉంటాం. మనం నమ్ముకున్నప్పుడు అట్లట్లా నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, అట్లట్లా విశ్వాసం పెట్టిన వాళ్ళు ఉంటారు, అట్లట్లా ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారా లేదా? ఉంటారా? ఎట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు? చెప్పండి. అట్లట్లా ఎట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు? ఎట్లా చేస్తారు చెప్పండి. ఎట్లా చేస్తారు వాళ్ళు? చేస్తాం, లేకపోతే లేదు. అట్లా చేస్తూ ఉంటారు. మనం ఎట్లా చేస్తాం? అట్లా చేస్తామా? ఆసక్తితో ఆరాధిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు అట్లట్లా చేసేటోళ్ళకి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఆసక్తి చేసేటోళ్ళకి ఆవురా కొంచెం పావును, ఇప్పుడే ఎందుకు అంత తొందర నీకు? ఆగా దేవా నేను చచ్చిపోతున్న దేవా అంటే చచ్చిపోలే కదా, ఆగా అట్లట్లా ప్రార్థన చేసాడు, దేవా నాకు ఇది కావాలి దేవా అంటే ఇదెందుకు రా, నీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తా. హల్లెలూయా. మనం అట్లనే అనుకుంటాం, దేవుడు అట్లా అసలు ఏం చేస్తున్నారని వాళ్ళు సేవకు రారు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు ఏం చేయరు, దేవుడు ఏం వాళ్ళని మస్తు ఆశగా బిల్డింగ్లు కట్టుకుంటారు, అది చేస్తుర్రు ఇది చేస్తారు. వీళ్ళ గురించి మనం అనుకుంటాము. మనం ఆసక్తితో ప్రార్థన చేస్తాం, ఆసక్తితో ఆరాధిస్తూ ఉంటాం. మన జీవితంలో ఏం కాదు. కొన్ని చిన్నవి అవుతూ ఉంటాయి, పెద్దవి కావు. వీళ్ళకేమో పెద్దవి అవుతూ ఉంటాయి, మనకేమో చిన్నవి అవుతూ ఉంటాయి. మన ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఆయన మార్గంలో అర్థమవుతలేదు, మనం క్రియలు చూస్తున్నాం అంతే. యేసు ప్రభు ఆయన బతుకున్నప్పుడు ముగ్గురిని చనిపోయిన వాళ్ళని లేపుతాడు. ఇద్దరిని, ఒక ఆమె విధవరాలు కుమారుని లేపుతాడు, ఇంకొక తలిత అని ఒక ఆమెను లేపుతాడు, చిన్న పాపని. కానీ యేసు ప్రభు లాజర్ దగ్గరకు వచ్చేవారికి ఏం చేస్తాడంటే, లాజరు రోగంతో ఉంటాడు, బాధతో, చచ్చిపోయేంత బాధతో ఉంటాడు, ఇంకా చచ్చిపోడు అప్పటికి. అట్లాంటి టైంలో యేసు ప్రభుకి వచ్చి తెలుస్తుంది, ఈయన చనిపోయే ఎవరైతే ఈ విధవరాల కుమారునికి ఆ తలిత అనే ఆమెకేమో తొందరగా వెళ్తాడు, వాళ్ళు చచ్చిపోగానే తిరిగి లేపేస్తాడు. కానీ లాజర్ని దేవుడు ప్రేమించిన రాసింది. ఏమని రాసింది? ఈయనని ప్రేమించిండట, వీళ్ళని ప్రేమించిండని రాసి లేదు. కానీ వీళ్ళని తొందరగా లేపేసిండు, వాళ్ళు చచ్చిపోగానే వెళ్ళి లేపేసిండు. కానీ లాజర్ చచ్చిపోలే ఇంకా అప్పటికి. కానీ లాజర్ దగ్గరికి దేవుడు వచ్చి, ఆయన లాజర్ అక్కడ చనిపోతుండు, రోగంతో బాధపడుతుండు, కొనువు పెడుతుండే, ఏసయ్యా అని అంటా ఉండు అని తెలిసినాక శిష్యులు వచ్చి చెప్తారు, నీకోసం ఆయన పిలుస్తుండు, వాళ్ళ మరియా మార్త నీకోసం ఏడుస్తురు అంటే యేసుప్రభు ఏమంటాడు, అవునా సరే వెయిట్ చేయని. మళ్ళీ బైబిల్ ఏం రాసిందో తెలుసా? లాజర్ని మరియా మార్తని ఎంతగానో ప్రేమించినని రాసింది బైబిల్లో. హల్లెలూయా. ప్రేమించినప్పుడు తొందర ఉరకాలి కదా, అవునా? ఏసయ్యా అని అంటా ఉండు అక్కడ. అను, నేను ఎంతగానో ప్రేమిస్తున్నా లాజరు, నువ్వు అట్లనే అను. హల్లెలూయా. అర్థమవుతుందా యేసు ప్రభు గురించి? ఆయన క్రియలు మనకు అర్థం కావు. ఆయన మోషే అంటాడు, అందుకోసమే దేవా నాకు నీ క్రియలు కాదు దేవా, నీ మార్గం అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థం కావాలి నువ్వు. మనం అంటాం తెలుసా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు. కొందరు మనం అర్థం కాని వాళ్ళు ఉంటే, కొన్నిసార్లు భార్యలు అసలు వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అసలు భర్తలకు నిజంగా ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్. వాళ్ళు ఒకవేళ అంత మంచిగా ఉంది ఇట్లా వాళ్ళు కొన్నిసార్లు చేసినప్పుడు భర్తలకు అస్సలు అర్థం కాదు. వాళ్ళ కోపం ఎందుకున్నరో, వాళ్ళు ఎందుకు బాధపడుతుర్రో, ఇవి కొన్నిసార్లు అస్సలు అర్థం కావు వాళ్ళకి. ఆ క్రియలు మంచిగానే ఉంటాయి, కానీ లోపల అది ఎందుకు చేసిరో ఆ బాధ ఎందుకు తెలియదు. యేసు ప్రభు క్రియలు కూడా ఇక్కడ ఏమంటాడు, లాజర్ని ఏమంటాడు, ఓ లాజరు నువ్వు చనిపోతున్నావా, ఓకే నేను వస్తా. శిష్యులేమో ఆయన చచ్చిపోతున్నా అంటే యేసుప్రభు ఆగు అంటాడు. తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఆయన చచ్చిపోయిండు అన్నప్పుడన్నా వెళ్ళాలి కదా. ఓ చచ్చిపోయిండా, సరే చచ్చిపోని, ఆయనని పాతి పెట్టండి.
బొందలో పెట్టేసేయండి. హల్లెలూయా. మళ్ళీ ఎవరు ఈడనేమో మామూలుగా చనిపోయిన వాళ్ళ కోసమే ఉరుకురికి వేసిండు, ఈడ ప్రేమించే లాజర్ కోసం ఏం చేస్తాడు, అవునా చచ్చిపోయిందా, సరే బొందలో పెట్టేసేయండి. తర్వాత 3 రోజుల తర్వాత వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి ఓ లాజరు బయటికి రానగానే ఆ లాజర్ తిరిగి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు ఇవన్నీ బాధలతో, దేవా నాకు ఎందుకు జరుగుతాయి, అట్లా జరుగుతున్న వాళ్ళకే మంచిగా అవుతున్నాయి, అట్లా ప్రార్థన చేస్తున్న వాళ్ళకి మంచిగా అవుతున్నాయి, నాకెందుకు ఇట్లా అవుతున్నాయి అంటే గుర్తు చేసుకుని నువ్వు కూడా లాజర్ లాంటి వాళ్ళవే అని. హల్లెలూయా. వాళ్ళకే దేవుడు అంత గొప్ప కార్యములు చేస్తే, అట్లా ప్రార్థన చేసేటోళ్ళకే దేవుడు అంత అద్భుతాలు చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేసేటోళ్ళకి నీకెంత అద్భుతములు చేస్తాడని. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చూడాలి, ఆయన క్రియలను కాదు, ఆయన మార్గంలో చూడాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నా మనకు అర్థం కావాలి. ఫస్ట్ దేవుడు మనతో ఎందుకు అట్లా ఉన్నాడు, ఆయన ఎందుకు అట్లా ఆ మార్గంలో ఆయన ఆ బండ నుంచి నీళ్ళు వేయడానికి కారణమైంది, ఆకాశం నుంచి మన్నా వేయడానికి, మన్నా రాగానే తినేసిర్రు అంతే తప్ప అది ఎందుకు అట్లా ఇచ్చిండో అర్థం చేసుకోలే వీళ్ళు. మోషే అర్థం చేసుకున్నంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాసి ఉంటుంది మోషేకి ఎప్పుడు దేవుడు మహిమను చూపెట్టానంటే, నిర్గమకాండంలో చూసుకుంటే మనము నిర్గమకాండంలో ఒక స్టోరీ అవుతుంది. ఇదంతా నేను స్టోరీ ఫస్ట్ నుంచి చెప్తాను మీకు కొంచెం ఒక 2 నిమిషాలల్లో. మనం చూస్తాము ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వస్తారు. ఈడ బయటకు వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు మోషేకి చెప్తాడు, ఓ మోషే నువ్వు సీనాయి కొండ మీదకి రా, నీకు 10 ఆజ్ఞలు ఇస్తా అంటాడు. అట్లనే మోషే సీనాయి కొండ మీదకి ఎక్కుతాడు. ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ ప్రజలంతా మాకు దేవుడు లేడు, మోషే లేడు, మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి ఏం చేస్తారు, అప్పుడు ఒక దూడని విగ్రహంలాగా బంగారు దూడని చేసుకొని, నువ్వే మా దేవుడవు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నువ్వే మా దేవుడవు అని చెప్పి ఆ బొమ్మను మొక్కుతూ ఉంటారు. 10 ఆజ్ఞలలో ఇచ్చిన మొదటి ఆజ్ఞనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. కానీ ఆ మొదటి ఆజ్ఞనే వీళ్ళు ఏం చేస్తారు, బ్రేక్ చేస్తారు. ఏడా, సీనాయి కొండ పైన మోషకి దేవుడు ఆజ్ఞలు ఇస్తుండు, సీనాయి కొండ కింద వీళ్ళు దూడను మొక్కుతారు. దేవునికి ఎంత కోపం వస్తుంది. మొదటి ఆజ్ఞనే, ఫస్ట్ చెప్పిన మాటనే పట్టించుకోవట్లేరు. దేవుడు ఏం చేసిండంటే అప్పుడు మోషేతో అంటాడు, ఓ మోషే నువ్వు కిందికి వెళ్ళు. క్లియర్గా చెప్తాడు మోషే. దేవునికి ఎట్లా కోపం వస్తుంది అంటే మనలాగానే ఉంటుంది ఆ మాటలు కూడా. దేవుడు నా ప్రజలు అన్నాడు, ఫస్ట్ నుంచి అంతా నా ప్రజలు, నా ఇజ్రాయెల్ అంటాడు. తర్వాత వచ్చే వరకు ఏమంటాడు అంటే, నీ ప్రజలు పాపం చేసిపో అంటాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏమో నా ప్రజలు అని అంటాడు, ఇప్పుడు పాపం చేయని దేవుడు ఏమన్నాడు. తల్లిదండ్రులు కొందరు అట్లనే ఉంటారు, పిల్లలు తప్పులు చేసిరు అనుకో, ఆ భర్త రాగానే అవు నీ కొడుకేమో చేసి చూడిపో అంటాడు. వీళ్ళ కొడుకే కదా. హల్లెలూయా. అవు నీ కొడుకు నీ కూతురు ఏమో చేసింది, ఎలుగబెట్టింది చూడిపో అంటారా లేదా. కోపం వచ్చినప్పుడు నా ఉంటుందా. మోషేతో దేవుడు అదే అంటాడు, నీ అయిపోతుంది అది. నీ అక్క, నీ అమ్మ, నీ అత్త, నీ మమ్మీ, ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. మంచిగా ఉన్నప్పుడేమో అత్త, చెడ్డగా ఉన్నప్పుడేమో మీ అమ్మ. హల్లెలూయా. నీ అన్న, అప్పటి వరకు నీ అని వచ్చిందంటే అర్థం చేసుకోవాలి, ఓకే సంథింగ్ ఈజ్ ఫిషీ. హల్లెలూయా. మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటారు, చెడ్డగా అయిపోయినప్పుడు నీ ఎందుకంటే తప్పు మన. మోషేతో దేవుడు అంటాడు, ఓ మోషే నీ ప్రజలు పాపము చేసిర్రు చూడుపో అనగానే మోషే వచ్చి చూస్తాడు. చూసే వరకు అందరు పాపంతో ఉంటారు. అంతా ఆ దూడ దగ్గర దూడని ఆరాధిస్తారు. ఓ దూడా అని చెప్పి దూడ మీద పాటలు పాడుతూ ఉంటారు. పాట పాడుతూ ఉంటే ఆ పాటలు విని దేవుని కోపం వస్తుంది. దేవుడు అప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే, మోషే నేను వీళ్ళని చంపేస్తా, మోషే నిజంగా అంటాడు, మోషే నేను వీళ్ళని చంపేస్తా. ఆయన కోపం మోషే అది చూస్తాడు. చూసి ఆ ఉగ్రతను చూసి నిజంగా దేవుడు ఎంత సీరియస్ అయిపోయి, నేను వీళ్ళని చంపేస్తా, ఒక్కరిని కూడా లేకుండా చేస్తా. మళ్ళీ అబ్రహాంని ఎట్లయితే స్టార్టింగ్ నుంచి ఒక్కరి నుంచి ఇంత గొప్ప జనాంగం చేసేసినో, నిన్ను కూడా అట్లనే గొప్ప జనాంగం చేస్తా, వీళ్ళందరినీ ఇప్పుడే చంపేస్తా, నా ఉగ్రతను విమరిస్తా అని చెప్పి దేవుడు కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మోషే ఏం చేస్తాడు తెలుసా, హీరో అయిపోతాడు. మోషే మధ్యలోకి వస్తాడు, దేవునికి ఇజ్రాయెల్కి మధ్యలో వచ్చి, దేవా వాళ్ళని చంపేది ఉంటే నువ్వు నన్ను చంప అంటాడు. ఏమంటాడు, వాళ్ళని కాదు నన్ను చంపు. హీరోలు అట్లనే వస్తారు కదా. ఇప్పుడు విలన్ ఎవరు అయినట్టు మోషే హీరో అయినట్టు, విలన్ ఎవరు, దేవుడు విలన్ అయినట్టు. మధ్యలోకి వచ్చి నువ్వు నన్ను వాళ్ళని చంపేది ఉంటే ఫస్ట్ నన్ను దాటు, దేవునికి చెప్తున్నట్టు.
నిజంగా నిర్గమకాండంలో అదే వరుస అంటాడు, దేవ వాళ్ళని కాదు నా నామము జీవగ్రంథం నుంచి తీసేయి. నీకు అంత కోపం ఉంటే అంత శిక్షించాలంటే దేవా నీకు తెలియదా? బయటికి తీసుకొచ్చినావు, ఎర్ర సముద్రం పాయలేసినావు, అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, ఎంత ప్రేమించినావు నీకు తెలియదా? దేవునికే చెప్తా ఉంటాడు మోషే. ఆయన ఎందుకు అట్లా కోపంగా ఉండు, ఆయన మాటలు ఎందుకు అట్లా కోపంగా ఉన్నాయో మోషేకి అర్థమైతలేవు. ఎందుకట్లా దేవుడు ప్రవర్తిస్తున్నాడు, ఎందుకట్లా మాట్లాడుతున్నాడు, ఆయన కోపం ఏంది, ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అని చెప్పి మోషేకి అర్థం కాకుండా ఈయన హీరో అయిపోయి దేవుని విలన్ చేస్తూ ఉంటాడు. దేవుని విలన్ చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు అంటే, తర్వాత దేవుడు అంటూ ఉంటాడు, సరే ఇవన్నీ వదిలేసి, ఈ చంపడం ఇవన్నీ వదిలేసి, నేను ఇక మీతో రానిగా, నేను మీతో రాను, వీళ్ళ పాపం ఎక్కువైపోయింది, మీరే వెళ్ళిపోండి, ఇక మీరు వెళ్ళిపోండి, నేను రాను అంటే, అప్పుడు మోషే నేను నీకు తోడుంటా కానీ వీళ్ళ దగ్గర నేను ఉండను, నువ్వు వెళ్ళు మోషే అని చెప్పిన మోషే దేవుడిని అంటాడు, అడుగుతాడు, ఏమడుగుతాడు అంటే, ఓ దేవా నువ్వు నాకు తోడే ఉంటే. నిర్గమకాండం తీసుకుంటుంది 33వ అధ్యాయంలో మోషే ఒక మాట అడుగుతాడు, అది నచ్చుతుంది నాకు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల, అంటే నువ్వు నాకు తోడుంటే, ఇజ్రాయెల్ వాళ్ళ కాదు, నాకు తోడుంటే నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఇప్పుడు మోషేకి అర్థమైపోయింది, దేవా నాకు అర్థమైతలేదు, దేవా నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఇన్ని రోజులు మంచిగా ఉన్న నువ్వు సడన్లీ ఎందుకు సంపుతా అని అంటున్నావు? అసలు నాకు అర్థమైతలేదు దేవా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ మార్గము నాకు తెలుపుము, నీ మార్గం నాకు తెలియపరచు, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవా? అప్పుడు నేను తెలుసుకుందును, చిత్తగించి అప్పుడు నాకు నువ్వు అర్థమవుతావు. దేవా నువ్వు నాకు అర్థమవుతలేవు. ఇప్పుడు కూడా మనకి యేసుప్రభు గురించి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఆయన అడగొచ్చు, దేవా నువ్వు నాకు అర్థమైతలేవు, దేవా నువ్వు నాకు అర్థమయ్యేటట్టు కనిపించు, అర్థమయ్యేటట్టు వాక్యం ద్వారా చెప్పు దేవా, ఎందుకు ఇట్లా అవుతుంది నా జీవితంలో ఎందుకు నేను ఎంత ట్రై చేసినా ఫలితం వస్తలేదు దేవా. నువ్వు మోషేలాగా మనం దేవుణ్ణి అడగొచ్చు. యేసుప్రభుని అడిగినప్పుడు దేవుడు మళ్ళీ చెప్తాడు, ఓ మోషే నేను ఉన్న మోషే, ఏం టెన్షన్ పడకు, నేను నీతోనున్న మోషే అన్నప్పుడు మళ్ళీ మోషే అడుగుతాడు. అప్పుడు దయచేసి మళ్ళీ మోషే అంటాడు, ప్లీజ్ దేవా నీ మహిమను నాకు చూపమనగా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకు మహిమ చూపెట్టినప్పుడు మనం ఆయన క్రియల్ని కాదు, ఆయన మార్గంలను కూడా చూడగలుగుతాం. హల్లెలూయా. ఆయన క్రియల్ని చూడాలా, ఆయన మార్గంని చూడాలా? మనము ఆయన చేసిన క్రియలు కాదు మనకు కావాల్సింది, ఆయన ఎందుకు అట్లా చేస్తాడు. దేవుని ఇప్పుడు అడుగుతుండు, దేవాని మహిమను నాకు చూపెట్టు. ఈ సంవత్సరం దేవుడు మహిమను ఎందుకు చూపెడతా అన్నాడు తెలుసా? మనందరికీ ఆయన మార్గంలో తెలియపరచడానికి. దేవుడు ఎందుకు అట్లా ఉంటుండు, యేసుప్రభు ఎందుకు ఏ టైంలో ఏం చేస్తాడు అది మనకు తెలియాలి. ఆ కార్యములు తెలిసినప్పుడు దేవుడు మన జీవితంలో ఎప్పుడు కార్యములు చేస్తాడు, ఎప్పుడు కార్యములు చేయడు. ఆయన ఏదన్నా మన మంచికే చేస్తాడు. చిన్నప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు, అది కావాలి డాడీ, ఇది కావాలి నాకు, అది కావాలి నాకు, దాంతో ఆడుకుంటా దీంతో ఆడుకుంటా అని. కానీ తల్లిదండ్రులు అన్నీ ఇస్తారా? వాళ్ళకి ఏది ఎప్పుడు కావాలనో అప్పుడే ఇస్తారు. చిన్న పిల్లగాడు వచ్చి నాకు పెద్ద బండి కావాలి, వాడి స్కూలే అయిపోదు. చాలామంది అట్లనే చేసారు, స్కూల్ కూడా అయిపోదు వాళ్ళది. నాకు పెద్ద బండి, 2 లక్షల బండి, 3 లక్షల బండి కావాలి, డ్రుర్రు అని ఇట్లా అనగా డ్రుర్రు అని కావాలి అని చెప్పి ఏమేమో కలలుగా అంటారు. ఇక డాడీ ఇచ్చేవారికి నువ్వు డాడీ మంచిగా ఉండదురా, నువ్వు ఇంకోసారి అడిగినావంటే కాళ్ళు ఇరగొడతా అన్నాడు అనుకో, మా డాడీ నన్ను ప్రేమిస్తలేడు, మా డాడీకి నేను ఇష్టమే లేదు. యేసుప్రభు కొన్నిసార్లు చేయకపోతే కూడా యేసుప్రభు నన్ను ప్రేమిస్తలేడు, సామాన్యకే ఇస్తాడు, సులోచనక్కకే ఇస్తాడు, నాకు ఇయ్యడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే వాడు చిన్న పిల్లగానికి బండి ఇచ్చిడు అనుకో, అంత పెద్ద బండి ఇచ్చిడు అనుకో, ఏమవుతుంది? బతుకుతాడా వాడు? అది జర్రని లేచింది అనుకో, అంతే ఫాస్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళి గుద్దిండు అనుకో దేన్నో దానికి. అట్లా చాలామంది చనిపోయారు. తల్లిదండ్రులు కరెక్ట్ చేయలేక, అరే వాడు ఏడుస్తుండు పాపం అని చెప్పి, సరేరా నీకు ఎన్ని లక్షలైనా కొనిస్తారా అని చెప్పిస్తాడు, తర్వాత వాడే లేకుండా అయిపోయాడు. ఎన్నో కుటుంబాలలో అవి జరిగినాయి. దేవుడు మనకు కొన్ని ఇస్తలేడు అంటే దాన్ని అర్థం చేసుకోండి, అది మీకు మంచిది కాదు. అప్పుడు ఆ టైంలో దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలను. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన ఇస్తాడు. ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరు ఆలోచించడం ఇంపార్టెంట్? నువ్వు ఆలోచించడం ఇంపార్టెంటా, ఆయన ఆలోచించడం ఇంపార్టెంటా? కాబట్టి నువ్వు ఆరాధించడం మాత్రమే నీ పని. హల్లెలూయా హల్లెలూయా. మోషే అడుగుతుండు, దేవా నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నాకు అర్థమైతలేదు. ఆ కోపంకి అర్థమైంది, నీ మార్గంలో చూపెట్టన్నాడు ఫస్ట్. తర్వాత దేవుడు అయినా ఏది మాట్లాడుతుంటే, దయచేసి దేవా నీ మహిమను చూపెట్టు దేవా నాకు, ఎందుకంటే నీ మహిమను చూపెట్టినప్పుడు నువ్వేందో నాకు అర్థమైపోతుంది అని చెప్పి మోషేని అడిగినప్పుడు దేవుడు అంటాడు, సరే నేను మోషే నువ్వు అడిగినావు కాబట్టి నా మహిమను నీకు చూపెడతా అంటాడు. అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో అక్కడ నిలబడి యెహోవా అనే తన పేరు ప్రకటించారు. హల్లెలూయా. మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ యెహోవా
ఇది దానికంటే ముందు వర్సెస్లో ఉంటుంది. మోషే ఎప్పుడైతే మహిమను చూపెట్టమనగానే అంట, దేవుడు ఒక గొప్ప అగ్నితోని, గొప్ప శక్తి వెలుగుతోనంట మోషే ముంగట వచ్చి దిగిండంట. మోషే అది చూసిండంట, ఆ మహిమను చూసిండంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడిగితే కూడా దేవుడు మీకు కనపడతాడు. మోషేకి కనిపించిన దేవుడు మనకు కనిపించడా? ఆ వెలుగుతో వచ్చి అక్కడ దిగిండంట. ఆ మహిమతో అట్లా దిగంగానే దిగి దేవుడు యెహోవా అని ఆ నామమును ప్రకటించుకొని ఇంకా తర్వాత రాసి ఉంటుంది, మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ యెహోవా దేవుడైన యెహోవా కనికరం దయగలిగిన వారు, త్వరగా కోపపడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండి ఉన్నారు. ఇప్పుడు వరకు మోషే చూస్తూ ఉన్నాడు ఒక కోపంతో ఉన్న దేవుని, ఒక ఉగ్రతతో ఉన్న దేవుని, ఒక శిక్షించే దేవుని చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ మహిమలో చూడగానే ఆ మహిమలో మోషే కనపడుతుంది ఆయన కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, త్వరగా కోపపడడు, ప్రేమ నమ్మకత్వాలతో నిండి ఉన్నాడు అని చెప్పి మోషే కనపడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యాక్షన్స్ ఏమో ఎంతో కోపంతో ఉన్నట్టు, ఎంతో ఉగ్రతతో ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన మహిమను చూడంగానే ఆయన మనసు కనపడ్డదంట. హల్లెలూయా. దేవుని మనసు ఎట్లుందంట? ఆయన ఎంతో ప్రేమతో ఉన్నంట వేలాది మందికి ప్రేమ చూపిస్తూ దుర్మార్గాన్ని, తిరుగుబాటును, పాపాన్ని క్షమిస్తాడా, శిక్షిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. మోషే అప్పటి వరకు దేవుని చూసినప్పుడు ఎట్లా చూసిందంటే, దేవుడు ఉగ్రతతో ఉన్నాడు, దేవుని శిక్షిస్తూ ఉన్నాడు, దేవుడు చంపేస్తుండు, కోపంగా చూస్తూ ఉన్నాడు దేవుణ్ణి మోషే. కానీ ఎప్పుడైతే ఆయన మహిమను చూడగానే మోషేకి ఏం కనిపించిందంటే, వేలాది మందికి ప్రేమ చూపిస్తూ దుర్మార్గాన్ని, తిరుగుబాటును, పాపాన్ని క్షమిస్తారు. కానీ ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక 3-4 తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు. వేరేటోళ్ళ గురించి చెప్తున్నాడు. ఆయన శిక్ష వేరేటోళ్ళకి ఇస్తాడు, ఆయన ప్రేమించేటోళ్ళకి మాత్రం ఆయన ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట వాళ్ళ దుర్మార్గాన్ని, తిరుగుబాటుని. అప్పుడు మోషే ఏం చేసిండు తెలుసా? ఇప్పుడు వరకు దేవుని దగ్గరికి మోషే వచ్చినప్పుడు ఎట్లా వచ్చిందంటే, దేవుడు తీర్పుతోనున్నాడు, దేవుడు కోపంతో ఉన్నాడు. దేవా వీళ్ళని క్షమించు దేవా అంటే, వీళ్ళ బదులు నన్ను శిక్షించు దేవా, క్షమించు అన్నాడు. వీళ్ళ బదులు నన్ను శిక్షించు దేవా, నువ్వు శిక్షిస్తా అని రెడీగా ఉన్నావు కదా, వీళ్ళ బదులు నన్ను శిక్షించు దేవా అంటాడు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన మహిమను చూడగానే మోషే ఇమీడియట్గా ఏం చేసిందంటే, వెంటనే మోషే నేల వరకు తల వంచి ఆరాధిస్తూ, అప్పటి వరకు ఏమో తల వంచలేదు, డైరెక్ట్గా వచ్చి నిల్చొని దేవా వీళ్ళని చంపే బదులు నన్ను చంపన్నాడు. తర్వాత ఏం చేసినంటే, వెంటనే మోషే నేల వరకు తల వంచినట్ట, తల వంచి మొత్తం కిందికి తల వంచి ఆరాధించి, ప్రభువా నా మీద నీకు దయ కలిగితే ప్రభువా మాతో పాటు రావాలే, వీరు లోబడని ప్రజలే అయినప్పటికీ మా దుర్మార్గాన్ని, మా పాపాన్ని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు క్షమించు అనే ఓడ రాలే. అప్పటి వరకు దేవుడు నిజంగా ఆయన పాపములు క్షమిస్తాడు, మన పాపములు పోయినాయి అని మనకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆయన మన ప్రతి పాపంని శిక్షించాడు, ప్రతి పాపంని క్షమిస్తాడు అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆయన మహిమను చూసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమను చూస్తూ ఉంటావో ఆయన ప్రేమ నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మహిమను చూస్తూ ఉంటావో ఆయన కరుణ నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మహిమను చూస్తూ ఉంటావో ఆయన ప్లాన్స్ నీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు ఆయన అట్లా చేస్తుండు ఆ మార్గంలో నీకు అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ మార్గంలో అన్నీ కూడా ప్రేమతో కలిగి ఉన్నాయి. అందుకోసం మోషే ఫస్ట్ ఏం చేసిందంటే, దేవా నన్ను చంపు దేవా, నన్ను శిక్షించు దేవా అన్నాడు. తర్వాత ఇప్పుడు మోషే ఏం చేస్తుందంటే, నేలకి తల వంచి దేవా నన్ను క్షమించు, వాళ్ళని క్షమించు, మా అందరిని క్షమించు దేవా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి, దేవా నీ మహిమను నాకు చూపెట్టు దేవా. నీ మహిమ నాకు అర్థమైనప్పుడు నీ ప్రేమ నాకు అర్థమవుతుంది. నీ మహిమ నాకు అర్థమైనప్పుడు నీ కరుణ నాకు అర్థమవుతుంది. నీ మహిమ నాకు అర్థమైనప్పుడు నా బాధలకి నివారణ నాకు అర్థమవుతుంది. నీ మహిమ నాకు అర్థమైనప్పుడు నాకు సమాధానం అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు శ్రమలకు విడుదల ఆ మహిమలోనే ఉంది. కాబట్టి నీకు ఏం అర్థం కావాలి, ఏం కనపడాలి? ఇప్పుడు ఆయనది మహిమ కనపడాలి. దేవా నువ్వు నాకు మహిమను చూపించు దేవా. దావీదు కూడా అదే అడుగుతాడు, దేవా నీ మహిమను నాకు చూపెట్టు దేవా, నాకు నీ క్రియలు కాదు దేవా నాకు కావాల్సింది దేవా, నాకు అద్భుతములు కావు. మనమందరం మనుషులు యేసు ప్రభుని వచ్చినప్పుడు అద్భుతంలే అడుగుతాం, క్రియలే అడుగుతాం. దేవా నాకు ఇది పోవాలి, దేవా నాకు అది పోవాలి, దేవా నాకు అప్పులు పోవాలి, దేవా నాకు అనారోగ్యం పోవాలి, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి. అన్నీ ఆయన క్రియల దగ్గరికి, ఆయన క్రియలు కావాలనే వస్తాం ఆయన దగ్గరికి. హల్లెలూయా. కానీ ఆయన మార్గంలో
అర్థం కావాలని మనం అడగమైన, దేవా నీ మార్గంలో నాకు అర్థం చేయి, దేవా నీ మనసు నాకు అర్థం చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనసు నీకు అర్థమైనప్పుడు ఏ సమయంలో ఏది అడగాలనో కూడా నీకు అర్థమవుతుంది. ఏ సమయంలో ఏది ఇవ్వాలనో కూడా, ఆయన ఏది ఇస్తాడో కూడా నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో లాస్ట్ వర్స్ ఇది ఒకటి చూసుకుందాం. కీర్తనలు చూసుకుంటే, కీర్తనలో దావీదు కూడా అడుగుతాడు ఇదే, యెహోవా మంచివాడు, యథార్థవంతుడు, కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు. ఎవరికి బోధిస్తాడంట? మార్గాలని పాపులకు బోధిస్తాడంట. ఆయన మార్గం ఏందో, ఆయన మనసు ఏందో పాపులకు తెలియపరచుకుంటాడంట. ఎందుకంటే పాపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను కోపంగా ఉండే దేవునిలాగా చూడొద్దు, ఆయనని ప్రేమతోనే ఉండే దేవునిలాగా చూడాలంట. ఎందుకంటే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించిన, తన మార్గమును దీనులకు నేర్పును. మనకి ఆయన మార్గంలో నేర్పుతాడంట. కాబట్టి నీ కటాక్షము నా ఎడల యెహోవా మీ కరుణ మీ మారని ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే అది అనాది కాలం నుండి ఉన్నాయి. హల్లెలూయా. దావీదు అంటుండే ఏమంటే దేవునితోని, దేవా నీ మార్గంలో నాకు తెలియపరచు, ఎందుకంటే ఆ మార్గంలల్లో నాకు ఒక ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా. తర్వాత రాసి ఉంటుంది, ఆ మార్గంలల్లో కరుణ ఉందంట, నీ సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవై దేవుడో ఈ దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. యవ్వనంలో నేను చేసిన పాపాలు నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి, మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే యెహోవా మీరు మంచివారు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన మంచోడు అని నువ్వు చెప్పాలంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చి దావీదుకు అర్థమైంది ఆయన మంచోడని. యేసుప్రభు మంచోడా చెడ్డోడా? ఎట్లా అర్థమైంది మీకు? మీకు అర్థమైందా? అందరు చెప్తురా? అర్థమైందా ఎందుకు మంచోడు ఆయన? చెప్పండి. ఒకరు ఎవరైనా గట్టిగా ఆయన మంచోడైన అర్థమైన ఒక్కరు చెప్పండి, ఎందుకు మంచోడు ఆయన? హల్లెలూయా. పాపాలని క్షమించిండు, పాపాల కోసం ఆయనే చనిపోయిండు. నీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటుండా? నీ మీదున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుండా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు నా దేవా నేను పాపిని, దేవా నేను ఎన్నో పాపములు చేసిన దేవా అని వస్తున్నావు అనుకో, నువ్వు ఇంకా ఆయనను అర్థం చేసుకోలేదు కరెక్ట్. దేవా నీ ప్రేమ గొప్పది దేవా, నా ప్రతి పాపంని క్షమించిందేవా, నా నీతిమంతునిగా మార్చిందేవా, నువ్వు ఎంతో నా కోసం శ్రమ పొంది సిలువలో బలి అయినవు దేవా అని చెప్పి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే, అప్పుడు నువ్వు ఆయన మనసుని అర్థం చేసుకున్నట్టు ఆయన మార్గంలో నీకు తెలుస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం గాక? ఆయన మార్గంలోని తెలుసుకున్నాం గాక. ఆయన మార్గం ఎప్పుడైతే మీకు కనపరచబడుతుందో, ఆయన ప్రేమ మీకు కనపరచబడుతుంది. మోషేలాగా ఫస్ట్ మోషే అన్నాడు, దేవా నన్ను శిక్షించు దేవా అన్నాడు. తర్వాత మోషే తల వంచి, దేవా నన్ను వీళ్ళందరినీ కూడా క్షమించాను. దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ రెండవసారి మళ్ళీ దేవుడు పదాజ్ఞలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమని దేవుడు కనపరచుకోండు మోషేకి. కాబట్టి ఈ సంవత్సరము మీరందరూ కూడా ఆయన మహిమని చూడాలి. మనమందరం దేవుడు ఆయన మహిమను కుమ్మరిస్తా అన్నాడు అనుకో, ఆయన మహిమని చూపెడతా అన్నాడు అనుకో, మనం ఆ మహిమని చూస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ ఏమిచ్చిండు? కృపనిచ్చిండు. లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దేవుడు ఏమిచ్చిండు? మహిమనిచ్చిండు. నాకు గ్రే సిస్టర్ మొన్న గుర్తొచ్చింది. గ్రే సిస్టర్కి దేవుడు సంతానం కూడా అట్లనే ఇచ్చిండు. హల్లెలూయా. గ్రే సిస్టర్కి ఫస్ట్ కొడుకు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పు పప్పు? ఎవరు? జాన్. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ ఎవరినిచ్చిండు? జాన్. యోహాన్ అంటే గ్రేస్ అని అర్థం. దేవుడు ఫస్ట్ ఏమిచ్చిండు? కృపనిచ్చిండు. తర్వాత ఎవరినిచ్చిండు? నీ పేరేంది? గ్లోరీ. హల్లెలూయా. తర్వాత మహిమనిచ్చిండు. హల్లెలూయా. మన సంఘంలోనే మనకు ఒక సాక్ష్యంలో ఉన్నాడు. ఫస్ట్ దేవుడు కృపనిచ్చిండు, తర్వాత ఏమిచ్చిండు? మహిమనిచ్చిండు. హల్లెలూయా. పోయిన సంవత్సరం దేవుడు మన కృప ద్వారా తోడై ఉన్నాడు. ఆ కృపలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టు ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ఎప్పుడైతే మనకు కనపడుతూ ఉంటుందో, ఆయన మార్గంలో కనపడుతూ ఉంటే, ఆయన ఎందుకు యేసుప్రభు ఎందుకు మన జీవితంలో కార్యములు చేస్తుండు, ఎందుకు కార్యములు చేస్తలేడు, అవి కూడా నీకు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఏమడగాలి? మోషే అడిగినట్టు, దేవా దయచేసి నీ మహిమను నాకు కనపరచు దేవా అనాలి. ఏమడగాలి? దయచేసి. ఆయన క్రియలు కావాలన్నా, ఆయన మహిమ కావాలన్నా? ఎప్పుడైతే ఆయన మహిమ కనపడుతుందో ఆయన మార్గంలో నీకు కనపడతాయి. హల్లెలూయా. ఆయన మార్గంలో కనపడుతుందో అప్పుడు ఆయన గురించి నీకు సమస్తం తెలియబడుతుంది. నువ్వు సమాధానంతో ఉంటావు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.